కలలో శివలింగం కనిపిస్తే అర్థమేంటో తెలుసా? హిందూ సాంప్రదాయాల్లో శివయ్య అంటే సృష్టికర్త, లయకారుడు, సర్వ సృష్టికి మూలకారుడు. అలాంటి ముల్లోకాలను ఏలే పరమాత్ముడు కలలో కనిపించడం అంటే జీవితంలో ఒక కొత్త దశ మొదలవుతుంది అని అర్థం. నటరాజు రూపంలో శివుడు గనక కలలో కనిపిస్తే అది మనకు జీవితంలో మార్పు మొదలైందన్న సంకేతాన్ని తెలియజేస్తుంది. ధ్యానం చేస్తున్న రూపంలో శివయ్య కనిపిస్తే అది మన ఆత్మ విశ్లేషణ అవసరాన్ని తెలియజేస్తుంది. మన లోతైన ఆత్మశాంతిని కోరుకుంటుంది అన్న సంకేతం ఇది. శివపార్వతులు గనక కలలో కనిపిస్తే అది సంబంధాల్లో సామరస్యం, ఐక్యతకు సంకేతం. మానవ సంబంధాలు సంతులనంగా ఉండాలన్న సంకేతం ఈ కళ ఇస్తుంది. కళలో శివుని ఆకారం కంటే చిహ్నాలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఉదాహరణకు శివుడి మూడో కన్ను లేదా ఆయన తలపై ఉన్న చంద్రుడి అర్ధచంద్రం కనిపిస్తే అది మన అంతర్ముఖతను సూచిస్తుంది. మనలో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయడానికి అలాంటి సంకేతాలు కళల రూపంలో వస్తాయి. అలాగే శివలింగం కళలో కనిపిస్తే